లంకలో సీతమ్మను కనుగొన్న హనుమంతుడు సీతమ్మను వెంటనే తనతో పాటు తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు తీసుకురాలేదు? దీని వెనకాల ఒక కారణం ఉంది. చాలామందికి తెలియదు. చెబుతా వినండి. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళి అశోకవనంలో సీతమ్మను కనుక్కొని బాధతో కూర్చున్న సీతమ్మను చూశాడు. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపించి, అమ్మా, నేను శ్రీరామదూతను అని చెప్పాడు. హనుమంతుడు మామూలు వ్యక్తి కాదు. మొత్తం లంకనే ధ్వంసం చేయగలిగే బలం అతనికి ఉంది. కావాలంటే సీతమ్మను భుజాలపై ఎక్కించుకొని వెంటనే తీసుకువెళ్ళగలిగాడు. కానీ సీతమ్మ ఒక మాట చెప్పింది. నన్ను నా శ్రీరాముడే రక్షించాలి. ఆయన ధర్మయుద్ధం చేసి రావణుణ్ణి జయించి నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పిందట. హనుమంతుడు కూడా ఇది అర్థం చేసుకొని ఇది కేవలం రక్షణ కాదు, ధర్మం గెలవాల్సిన యుద్ధమని గ్రహించాడు. అందుకే హనుమంతుడు సీతమ్మను వెంట తీసుకురాలేదు. ఎందుకంటే కొన్ని విజయాలు బలంతో కాదు, ధర్మంతో సాధించాలి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో హిందూ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.